నమస్కారం గురువుగారు. నా పేరు నాగదుర్గారాణి. నేను కేఎస్ఆర్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మంచి అలవాట్లు అనేవి మనం ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా గురువుగారు? చాలా సంతోషం అమ్మా. నువ్వు స్పష్టమైనటువంటి రీతిలో చక్కగా నువ్వు పరిచయం చేసుకుని ప్రశ్న వేశావు. మంచి అలవాట్లు అన్నవి నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడతాయి. మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద. అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే, అన్నం తినేటప్పుడు, పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం. 2, చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం. అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు. దీనితో వ్యాయామం చేయడం, తినేటప్పుడు చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం శుభ్రంగా, నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది. 2, మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది. రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెలలాళ్ల ముందు వరకు తన జేబు రుమాలు తాను ఉతుక్కునేవారు. ఎందుకంటే చేతులకు పట్టు ఉంటుందని. నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావనుకో, అవి మంచి అలవాట్లు. దానివల్ల నీకే కాదు, నీకు జ్వరం వచ్చిందనుకో, అమ్మ దేవుడి దయవల్ల నీకు రాకూడదు కానీ వచ్చిందనుకో, వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీ అమ్మగారు పనులన్నీ మానుకుని నీ దగ్గర కూర్చోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు, సమాజానికి, ప్రభుత్వానికి, వైద్యశాలకి, అందరికీ ఉపకారం చేసిన దానివి అవుతావు. నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు, వ్యాయామం చేస్తే చాలు, కాసేపు పరిగెడితే చాలు, అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు, 2 గంటలు మాట్లాడినా, భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా, సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గుక్కెడు నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు. ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది. అటువంటివి నేర్చుకో. ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే, మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడండి అంటావేమో. మంచి హాబీస్ నేర్చుకో. మంచి హాబీస్ అంటే అవి చదువులో అంతర్భాగం కాదు, కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు. ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా